జయమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా చిన్నపిల్లాడినా? తల్లికి కొడుకువేగా. ఈ కోపం ఇంకా ఎంతకాలం? ఇది నేను వేసుకున్న ముసుక్కా జయమ్మా. కానీ ఎదిగే కొద్దీ శాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. శాంతంగా ఉండే అవకాశమే లేదు. నువ్వు ప్రవళిక కలిసి రోజుకో పరీక్ష పెట్టే పరీక్షా కేంద్రాన్ని కట్టబెట్టారు కదా. భానుకి వయసు పెరిగిందే కాని మనసింకా పసితనం దగ్గరే ఆగింది. నువ్వే పసిపిల్లని చేసి దొంగతనంగా పూజలో పెట్టిన పళ్ళని తీసిచ్చావు. చూసావా, మరి ఆపలేదే. నాకు ఆబ్దికం ముఖ్యం, యాపిల్ పళ్ళు కాదు. ఈ దోబూచులాట ఇంకా ఎంతకాలం? నువ్వు నా చేతులు కట్టేసినంతకాలం ఇలాగే ఉంటుంది. ఏదో ఒకరోజు భాను వల్ల విసిగిపోయి నువ్వే వెళ్ళగొడతావు, నాకు తెలుసు. నా తర్వాత నిన్ను నాలా చూసుకునే భానుని వెళ్ళగొట్టడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. నీలా చూసుకుంటుందా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు జయమ్మా? 10th ఫెయిల్ అయిన వాడికి డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చినట్టు భానుకి నువ్వు అర్హతకు మించిన సర్టిఫికేట్స్ ఇస్తున్నావు. నీకిప్పుడు తెలియదు, కానీ తెలిసే రోజు వస్తుంది. నొప్పిగా ఉందా? నేను భరించే బాధ ముందు ఇదేం పెద్ద బాధ కాదులే జయమ్మా. నేను ఇంట్లో వీళ్ళ మంచి కోసం ఏం చేసినా అది నా మెడకే చుట్టుకుంటుందెందుకు? చెప్తాను సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సార్. విషయం ఏంటో చెప్పు. ఇంపార్టెంట్ కదా, నేను చెప్తా. మీ కష్టం వృధా కాలేదు సార్. సార్, మీరు ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సాక్ష్యం రెడీ అయింది సార్. గుడ్, వెరీ గుడ్ సిను. నువ్వు లేట్ చేయకుండా అర్జెంట్గా నా దగ్గర తీసుకుని రా. అలాగే సార్. నవ్ యువర్ గేమ్ ఇస్ ఎండేజ్. ఇక నేను నా చేతిలో ఉంచి ఆ బాణు కాదు కదా, ఆ బాణు ప్రాణం పోసి భూమి మీద పంపించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ప్రవళికను చంపి మంచివాడిగా నువ్వు ఆడుతున్న నాటకానికి ముగింపు పలికే టైం దగ్గర పడింది. అటుపక్క బెడ్, ఇటుపక్క నువ్వు ఉంటే గుడ్డు. సినిమా ఇంటర్వెల్ సీన్ లో స్క్రీన్ మధ్యకు చిరిగిపోయినట్టు ఇలా గదిని స్ప్లిట్ చేశారేంటి మహాప్రభు? ఎందుకు? నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కాకపోయినా జనాలకైనా చెప్పాలి కదా క్లారిటీగా. ఏ జనాలకే? ఈ కట్టెన్ చూసే ప్రతి ఒక్కరికి. వాళ్ళు అడగరు, అర్థం చేసుకుంటారు. నాకు అర్థం కాలేదు, నేను అడుగుతున్నాను, చెప్పండి. చెప్ప ఏంటి? చెప్ప. నేనింతే. ఇది నా రూమ్. నా రూమ్లో నుంచి నువ్వు వెళ్ళట్లేదు. గంటేస్తే జయమని తీసుకుని వస్తున్నావు. నీ ఫేస్ చూస్తూ పడుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే కర్టెన్ వేసుకున్నాను. మరీ అంత గుమ్మడికాయలో ఉండే పర్సనాలిటీ నాది? చూడలేక కర్టెన్ వేసుకోవడానికి? గుమ్మడి పువ్వుల పచ్చగా ఉంటానని చిన్నప్పుడు అంతా అనేవాళ్ళు, తెలుసా? వాళ్ళకప్పుడు తెలియదేమో గుమ్మడి పువ్వే గుమ్మడికాయలా మారుతుందని. చెంబు, చీపురు, దిష్టి గుమ్మడికాయ, ఇప్పుడు ఇంకో రకం గుమ్మడికాయ. రాసినోడా, నేనేం పాపం చేశాను? ఇన్ని నిక్ నేమ్స్
ఈ పార్టీషన్ దాటి అటు రాకు. ఈ ముక్క నీది, ఆ ముక్క నాది. ఈ రెండు ముక్కలాటేమిటి స్వామి? మీరు నన్ను దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకేం సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నారా? నేను సెల్ఫ్ రెస్పెక్ట్కి పెద్ద వాల్యూ ఇవ్వను. అది నేను తెలిసిన అందరికీ తెలుసు. ఇదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనుకుంటున్నారా? రమణ, లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడతాది అనుకుంటూ తిరగాల. నువ్వు ఇక వాగడం ఆపి అక్కడ నిద్రపో. మీరు గదిని మాత్రమే రెండు ముక్కలు చేశారు. నేను ట్యూబ్ లైట్ ని కూడా రెండు ముక్కలు చేస్తా. ఏసీని కూడా రెండు ముక్కలు చేస్తాను. రిమోట్ ని కూడా రెండు ముక్కలు చేస్తాను. బాత్రూమ్ లో కమోడ్ ని కూడా రెండు ముక్కలు చేస్తాను. ఆగు ఆగు, బేకారీ ఏంటిది? నా మనసు రెండు ముక్కలు అయిపోయింది. గమ్ బాటిల్ కావాలంటే అడగొచ్చు కదా. అన్ని రెండు ముక్కలు చేశాక ఒకేసారి గమ్ముతాది. వదులు. ఎక్కడికి? నేను ఏసీని రెండు ముక్కలు చేయాలి. అమ్మో, అందదేమో. నన్ను ఎత్తుకోండి, నన్ను ఎత్తుకోండి. నేను పర్వతాలను పైకెత్తే రావణాసురుని కాదు. ఆగు. ఆగు. నేను ఆగను. ఆగు. నిన్నే. సింధు గదిలో పడుకుంటాను. ఆ పని చేయి. రేపు స్వీట్ తెచ్చి పెడతాను. థ్యాంక్స్. మోతిచూర్ లడ్డు తీసుకురండి, అది నాకు ఇష్టం. ఓ కోడి కోతి పడితే ఎలా ఉంటుందో ఈ బాను పడితే కూడా అలాగే ఉంటుంది. బేకరీ. గోడ కట్టుకోమను. ఎవరొద్దన్నారు? గోడ కడుతుంది దానికి. ఆ గది నీదే అవుతుంది. ఎలా అవుతుంది? ఆయన ఈ సామ్రాజ్యానికి చక్రవర్తి కదా. ఆయన గది నాదెలా అవుతుంది? జైలుకి వెళ్తాడు కదా, అప్పుడు ఆ గది ఖాళీనేగా. నా ఎల్కేజీ టైం నుంచి చెప్తున్నావు నువ్వు ఆ మాట, జైలు జైలు అని. సాక్ష్యం పకడ్బందీగా ఉంది. డేటా రికవరీ అయింది. టైంపాస్ కోసం ఆడుకునే గేమ్స్ ఉంటాయి, అవన్నీ నీకు గిఫ్ట్గా తెచ్చాను. రేపు పేజీ జైలుకి వెళ్ళాక నువ్వు ఆడుకోవడానికి ఎవరు దొరకరు కదా, అందుకోసం. ఉండి తీసుకో. ప్రతిసారి ఏదో ఒక విషయంలో గొడవ పడుతున్నారు. ఏంటా గొడవ? ఇదేదో నాకు పనికొచ్చేదిలా ఉంది. డీటెయిల్డ్గా స్టడీ చేయాలి.
హలో, ఎలా ఉన్నావు ఏజే? ఉన్నాను అంతే. చాలా రోజులైంది మాట్లాడి. నువ్వు కూడా చేయలేదు. ఏం వినాల్సి వస్తుందో అన్న భయంతో చేయలేదు. కొత్త జీవితం మొదలు పెట్టినట్టున్నావు. పాత జ్ఞాపకాలని మర్చిపోలేదు, మర్చిపోలేను. అవి జ్ఞాపకాలు కాదు, ఒక రహస్యానికి గుర్తులు. జరిగిన ఘోరానికి సాక్ష్యాలు, చెరిగిపోని మరకలు. ఎందుకు ఫోన్ చేశావు? నిన్ను కలవాలి. రేపు నేనే వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను. అర్థం కావడం లేదు సింధు. నేను మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి తప్పు చేశానేమో. వెళ్ళిపోయిన దాన్ని మా ఇంటికి సరాసరి వెళ్ళిపోయినా బాగుండేది. కానీ మధ్యలో ఈ విక్రమ్ చేశాడు. నా దారిని నేను పోతుంటే కిడ్నాప్ చేశాడు. అసలు ఆ రోజు నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నని అరెస్ట్ చేస్తానని ఈ విక్రమ్ బ్లాక్మెయిల్ చేసి ఉండకపోతే ఇప్పుడు ఇంత బాధపడాల్సి వచ్చేదే కాదు. ఇప్పుడేమో ఏజేని అరెస్ట్ చేస్తానంటున్నాడు. ఏదో సాక్ష్యం దొరికిందంటున్నాడు. అసలు ఏజే ఏంటి, నేరం చేయడం ఏంటి, అరెస్ట్ అవడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. ఏజేని విక్రమ్ అరెస్ట్ చేయబోతున్నాడా? ఓ మై గాడ్, ఇదెంత గొప్ప శుభవార్త. నువ్వు చెప్పు, ఏజే నేరం చేసుంటాడా? ప్రవళికని చంపేసుంటాడా? నాకైతే ఏ మాత్రం నమ్మకం కలగడం లేదు. మాట్లాడితే హిట్లర్లా బిహేవ్ చేస్తాడు. బట్ దానికి నేరానికి సంబంధమే లేదు. ఇప్పుడేదో సాక్ష్యం పక్కాగా ఉందంటుంటే నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. దానికి ఈ నేరానికి సంబంధమే లేదు. విక్రమ్ అబద్ధం చెప్తున్నాడా? నా మనసు అబద్ధం చెప్తుందా? ఏమీ అర్థం కావడం లేదు. నాకు మాత్రం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఈ సంగతి నాకు అర్థమైంది. పదా ఇది కళ.
విక్రమ్ నమ్మేది నిజం కాదు, అబద్ధమని తేలాలి. ఏజేని నిరపరాధని తెలుసుకోవాలి. దక్షక, మాయక్క, తొందరగా రండి. ఈ చిత్రాంగేంటి విచిత్రంగా ఎగురుతుంది? ఏమైంది? భాను సింధు గదిలో పడుకుంది తెలుసా? ఏంటి? వేసిన వాళ్ళలో ఎగురుతున్నారు. గోవిందా గోవిందా గోవిందా. ఏజే గదిలో ప్లేస్ గోవిందా. నెక్స్ట్ ఇంట్లో ప్లేస్ గోవిందా గోవిందా. చాలా సంతోషంగా ఉంది నాకు. ఏమన్నా? హ్యాపీగా ఉందన్నాను. ఏయ్, పిచ్చి పట్టిందా? పడితే ముందు మీ ముగ్గురిని పిచ్చి పిచ్చిగా కొట్టి కొరికి తిట్టి వదిలిపెడతా. మరి సంతోషంగా ఎందుకుంది? ఏజే గదిలో కాకుండా వేరే గదిలో పడుకోవడం నీకు సంతోషంగా ఉంటుందా? ఆ సంగతి పక్కన పెట్టండి. ఎప్పుడూ నన్ను ఏదో ఒక దాంట్లో ఇరికించి ఆనందం పొందాలని తప్పుడు ఆలోచనలు చేస్తూ ప్రతిదానికి నన్ను తప్పుపడుతూ పాపం చేసే మీరు ఇవాళ నా మూలంగా గోవిందా గోవిందా అంటున్నారు. మీ ఇన్నాళ్ళ పాపమంతా గోవిందా. మీకింత మంచి బుద్ధిని ఆ దేవుడు ప్రసాదించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాను. ఏమైంది? పొద్దున్నే అందరూ భాను మీద దాడి చేస్తున్నట్టున్నారు. భాను రాత్రి సింధు గదిలో పడుకుంది జయమ్మా. ఏమిటి? ఏజే గదిలో నుంచి మెడ పట్టుకుని గెంటేశాడంట. ఈ మెడ ఎక్కడి నుంచి వచ్చింది? హే, ఇందాక నువ్వే కదా చెప్పావు. అన్ని కోట్లు లాస్ చేసొస్తే కొడుకుల్నే మెడబెట్టి గంటలేదు. వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు మిమ్మల్నే గంటలేదు. అలాంటి మనిషి భాను ఏ తప్పు చేసిందని మెడ పట్టుకుని గెంటేస్తాడు? మరి ఏమైంది భాను? ఏదో చిన్న మాట పట్టింపులేండి జయమ్మా. అయితే మాత్రం నువ్వు వేరే గదిలో పడుకోవడం ఏమిటి? నేను వెళ్ళి దులిపేసొస్తానుండు. వద్దు జయమ్మా, మీరిందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇది మా ఇద్దరి మధ్య గొడవ. నేనే చేసుకుంటాను. శభాష్, నా కోడలు అనిపించుకున్నావు. ఆడపిల్లలంటే అలా ధైర్యంగా ఉండాలి. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. రక్ష కాదు, ఏజే వేసే శిక్ష. దాని నుంచి భాను తప్పించుకోలేదు. మీరు వెళ్ళి మీకేవైనా పనికొచ్చే పనులున్నాయేమో చూసుకుంటారా? పదండి. గుడ్, కీప్ ఇట్ అప్ సిన్నో. థ్యాంక్ యూ సార్. ఈ సాక్షి అంతా ఏజెంట్ జైలుకి పంపించడం చాలా ఈజీ.